వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లూ ఐ కాంపిటేటివ్. మనం ఇటీవల జరిగిన ముఖ్యాంశాలు, జాతీయ అంతర్జాతీయ ముఖ్యాంశాలు తెలుసుకోబోతున్నాం. మొదటగా తెలంగాణలో వన్ మహోత్సవ్ 2025 తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వన్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు జూలై 7న ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 18 కోట్ల చెట్లు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు పాల్గొన్నారు. 27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నమీబియా పర్యటనలో భాగంగా నమీబియా దేశ అత్యున్నత పురస్కారం ద మోస్ట్ యాన్సియంట్ ఆర్డర్ ఆఫ్ ది వెల్విస్టా మిరాబిలిస్ అందుకున్నారు. నమీబియా ప్రెసిడెంట్ నెటుంబో నంది చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ అవార్డుతో నరేంద్ర మోదీ తన ఖాతాలో 27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఓటు వేయనున్న 3 గ్రామాలు. ఉత్తరాఖండ్కి చెందిన 3 గ్రామాలు స్వతంత్రం అనంతరం మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి. రెవెన్యూ రికార్డులో నమోదు కాకపోవడం వలన ఈ గ్రామాలు ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆ గ్రామాలు మనం తెలుసుకుందాం. 1 రాంపూర్, లేటి, చోప్రా. ఈ 3 గ్రామాలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవి. ఆసియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీ ఏర్పాటు చేయనున్న హర్యానా ప్రభుత్వం. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల ఆరావళి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జంగల్ సఫారీని 10,000 ఎకరాల్లో విస్తరించనున్నారు. గురుగ్రామ్ మరియు నుహ్ జిల్లాలో ఈ కార్యక్రమం చేయబోతున్నట్లు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోనే తొలి సహకార వర్సిటీ గుజరాత్లో ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం. దేశంలో తొలి సహకార యూనివర్సిటీ గుజరాత్లో శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఈ సహకార వర్సిటీ గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో శంకుస్థాపన చేశారు. ఈ యొక్క వర్సిటీ యొక్క నామం వచ్చేసి త్రిభువన్ సహకారం ఎయిర్వేదిగా ఏర్పాటు చేయనున్నారు. దీని వ్యయం వచ్చేసి 500 కోట్లు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు.